హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఓకేనా. ఇప్పుడైతే మీకోసం నేను మంచిగా క్యాలీఫ్లవర్ ఊరగాయ ఎలా చేయాలని చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ముందుగా అయితే నేను స్టవ్ మీద బౌల్ పెట్టేసి వాటర్ హీట్ ఎక్కాలి. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేస్తున్నాను. క్యాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత అవి ఒక 5 మినిట్స్ అలా ఉన్నియండి. అలా ఉన్నించిన తర్వాత చూడండి, నెక్స్ట్ మీరు ఏంటంటే మీరు కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మీరు ఛానల్కి ఫ్రెండ్స్. చూడండి, మంచిగా నేనైతే ఇప్పుడు వడగడుతున్నాను. అవి అయితే తీసేసుకుంటున్నాను మంచిగా. అవి తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక వేస్ట్ క్లాత్ ఉంటుందా, ఆ వేస్ట్ క్లాత్లో వేసేసి మనము అవి కాటన్ క్లాత్ అయితే మన తడి పీల్చుకుంటుంది కదా, అలా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ వీలైతే 1 అవర్ ఆరబెట్టుకోండి. ఇవి ఆరేలోపు నెక్స్ట్ మీకు మసాలా చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలనేది. ఈ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక బౌల్ పెట్టేసి అందులో వచ్చేసి ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఆవాలు వేసుకోండి. ఒక 2 స్పూన్ ఆవాలు వేసేసి ఒక అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేయండి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేశారు కదా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఒక అర టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేయండి. అవి వేసిన తర్వాత మీరు స్లో అది గ్యాస్ స్టవ్ స్లో పెట్టుకోండి. ఎందుకంటే హైలో పెడితే మసాలా దినుసులు మాడిపోతాయి కదా, స్లో పెట్టుకొని వేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు అవి ఆ మసాలా మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత మంచిగా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా చూడండి, మిక్సీలో పట్టుకున్న నేనైతే వీలైనంత మీరు మెత్తగా పట్టుకోండి. ఎందుకంటే అది పొడి రవ్వగా ఉంటే బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి చూసారా మీరు, మనం ముందుగా ఆరబెట్టాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు, ఇలాగ మంచిగా డ్రై అయిపోయాయి చూడండి. డ్రై అయిన తర్వాత వచ్చేసి ఒక బౌల్లో వేసేస్తున్నాను నేనైతే. ఆ బౌల్లో వేసేసి అందులో వచ్చేసి ఒక కప్పు, నేను చిన్న క్యాలీఫ్లవర్ తీసుకున్నాను కదా దానికి తగినట్టే చేస్తున్నాను నేనైతే ఇంగ్రీడియంట్స్. ఒక హాఫ్ కప్పు నేను వచ్చేసి కారం తీసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ కప్ వచ్చేసి సాల్ట్ తీసుకున్నాను. ఒక స్పూన్ వచ్చేసి పసుపు వేస్తున్నాను అందులో. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా మసాలా, అది వచ్చేసి ఇప్పుడు వేసేస్తున్నాను. అన్నీ ఇలా వేసేసుకున్నాం కదా, వేసేసుకున్నాక ఇప్పుడు మొత్తం మసాలా అంతా క్యాలీఫ్లవర్ ముక్కలు పట్టేటట్టు చూసుకోండి వీలైతే మీరు. ఎందుకంటే మనం వేసుకున్న కారం, ఉప్పు, మసాలా, పసుపు అన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకు పట్టాలి కంపల్సరీ. పడుతూనే బాగుంటుంది. మీలో ఎంతమందికి ఊరగాయ అంటే ఇష్టం చెప్పండి. మీరు కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి కింద అయితే మీరు. ఎంతమందికి ఊరగాయ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం ఊరగాయ అంటే, ఫేవరెట్. మా ఇంట్లో అయితే మా బాబుకి మాకైనా ఫేవరెట్. చూడండి, మంచిగా కలిపారా. తర్వాత నెక్స్ట్ మనం తాలింపుకు పెట్టేసుకుందాం. మనం నెక్స్ట్ చూడండి, బౌల్ పెట్టేసాను. అందులో ఒక కప్పు వచ్చేసి ఆయిల్ వేసేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక కొంచెం స్లో పెట్టేయండి, హైలో పెట్టద్దు మీరు. మంటను స్లో పెట్టేసుకొని వేయించుకోండి. ఇందులో 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు వేయించుకోండి. అందులో వెల్లిపాయ ఉంటుంది కదా, వెల్లిపాయలు మెత్తగా దంచుకొని వెల్లిపాయ కూడా పేస్ట్ వేయండి. అందులో వేసిన తర్వాత బాగా కొంచెం స్లో సిమ్లో పెట్టి వేయించండి. హైలో పెడితే మాడిపోతుంది కదా మసాలా, అందుకు స్లో పెట్టేసి వేయించుకోండి. అలాగా వేయించిన తర్వాత నెక్స్ట్ మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఊరగాయకి ముక్కలు అన్నీ అందులో ఇది ఏంటంటే ఆయిల్ కొంచెము చల్లగా అయిన తర్వాత మీరు ఊరగాయలో వేయండి, లేకుంటే వేయొద్దండి. ఎంత వీలైతే అంత చల్లగా అయిన తర్వాత వేయండి. చూడండి, కలపండి. బాగా కలిపిన తర్వాత ఒక 3 నిమ్మకాయలు తీసుకోండి. నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం పిండుకొని అందులో కలపండి. అది కూడా రసం మీరు చట్నీ ఆయిల్ వేడిగా ఉంటుంది కదా అప్పుడు వేయొద్దు. చల్లగా అయిన తర్వాత, పూర్తిగా చల్లగా అయిన తర్వాత మీరు అందులో వేయండి. ఓకేనా. చూడండి ఎంత బాగా అంత ముక్కలకు కలిసేటట్టు మంచిగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.